ప్రైస్ లార్డ్ ప్రియులారా, మనం ఎక్కడున్నామో తెలుసా ప్రియులారా? మా అక్క రెండో అక్క హైదరాబాద్లో ఉందన్నాను కదా. కార్తీక్ బాబుని చిన్నప్పటి నుండి సాకింది. అక్కడ హోమ్ టూర్, అంటే హోమ్ టూర్ అని కాదు, నాకు ఇష్టమైన ప్లేస్ ఇది. చూడండి, గవ్వలతోటి ఆకులు గవ్వలు ఇవి అక్క ఎంత బాగా డెకరేషన్ చేసుకునిందో. నాకు నీట్నెస్, హోమ్ డెకరేషన్ అంతా కూడా అక్క దగ్గర నేర్చుకున్నాను. వంటలు ఇవన్నీ కూడా మా హనీ, అంటే అక్కోల పాప ఇప్పుడు డాక్టర్ చదువుతుంది. ఆ అమ్మాయి రాసిన డ్రాయింగ్ వేస్తుంది భలే. చూడండి, ఫుల్ డ్రాయింగ్ వేస్తుంది చూడండి ఎంత మంచిగా. అవన్నీ కూడా అవే. అక్కడ ఫోటోల తమ్ముడు, మరి మా అక్క పాప, మా అక్కోళ్ళ ఇల్లు హైదరాబాద్లో ఉంది. నన్ను చాలా అమ్మలాగా చూసుకుంటుంది. మా మామయ్య అంటే మేనమామేను, ఒక నాన్నలాగా. ఇవన్నీ కూడా హనమ్మ డ్రాయింగ్ వేసిందే, కానీ దగ్గరికి తీయలేదు కళ్యాణం. అది మా తమ్ముడు హనీ అన్నమాట. చూసారా? అలాగే కార్తీక్ బాబు ఈ డైనింగ్ టేబుల్ ప్రియులారా మెమరీ అన్నమాట. పోయిన సంవత్సరము మరి మా తమ్ముడు, మా చెల్లి, మరి మన బ్రదరు, మా ఆయన అందరూ వచ్చి డైనింగ్ టేబుల్లో కూర్చొని తిన్నాము. కానీ ఈసారి వాళ్ళు కార్తీక్ బాబు ఫంక్షన్కి రాలేదు, మిస్ అయ్యాను. ఇది డైనింగ్ టేబుల్. అలాగే ఇది వచ్చి అక్కోళ్ళు ఈ మధ్య తీసుకున్నారు ఫ్రిడ్జ్. చూసి షాక్ అయ్యాను ప్రియులారా, చాలా బాగుంది. కానీ మనకు అంత ప్లేస్ లేదు కదా. అదే వంట రూమ్లోకి వెళ్దామా? వంట రూమ్లో కూడా అక్క మాకు చికెను బగారన్నం చేసింది. మధ్యాహ్నం తినేసామన్నమాట చికెను బగారన్నం. కొంచెం దాహంగా ఉంది, వాటర్ తాగుతున్నాను. మామయ్య టీవీ పెట్టున్నాడు, తగ్గిమని చెప్పడం ఎందుకులే అని నేనే హోమ్ టూర్ చేస్తున్నా, వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూడండి, చికెన్ తిన్నాము, సగమే ఉంది. నైట్కి మాకు వచ్చి ట్రైన్కి వెళ్ళేదానికి, జర్నీకి పెట్టేదానికి నాకు కల్లి బాబు వాళ్ళు తినరన్నమాట. బగారన్నం, అది బగారన్నం కూడా. అంటే నేను రెడీ అయ్యి ఉన్నా హైదరాబాద్ వెళ్ళడానికి, ట్రైన్కి టైం అవుతుంది అనమాట. లాస్ట్ మూమెంటు అక్క లేదు, హనమ్మని తీసుకురావడానికి వెళ్ళింది అనమాట. ఇదొక్కల్లా వంటగది చాలా నీట్గా సర్దుకుంటుంది అక్క, అయితే చాలా క్లీన్గా ఉంటుంది అక్క. చూసారా? అలాగే కార్తీక్ బాబు చిన్నప్పటి నుండి, అంటే అక్క పెంచుకునింది కదా, తర్వాత హనమ్మ పుట్టింది. కార్తీక్ బాబు ఉండే రూమ్లోకి వెళ్దామా? లేడు ఇప్పుడు కదా, వెళ్ళిపోయాడు మ్యారేజ్ అయినాక. ఇక్కడ వచ్చి మనము బాల్కనీలో అక్కోళ్ళ చెట్లు చూడండి, పువ్వులు నేను 23 సంవత్సరాల వయసులోనే పెట్టుకోను, కానీ పువ్వుల్ని అందాన్ని ఆస్వాదిస్తాను. చూడండి, అక్కోళ్ళ మల్లెపూ తోట, మల్లెపువ్వు చాలా పూస్తున్నాయి ప్రియులారా. అవి కొంచెం వెలుతురుకు సరిగ్గా కనిపించలేదు మీకు. ఇప్పుడు కార్తీక్ బాబు ఉన్న ఆ రూమ్లోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చి హనమ్మ రీడింగ్ రూమ్గా, స్టడీ చదువుకునేదానికి, డ్రాయింగ్ వేసుకోవడానికి వాడుకుంటుంది ఈ రూమ్లోనే కార్తీక్ ఉన్నాడు. కార్తీక్ ఇక్కడ ఒక మంచం ఉండేది, ఆ మంచం కార్తీక్కి ఇచ్చింది అక్క. ఈ రూమ్లో హనీ కూడా డ్రాయింగ్ మంచిగా వేస్తుంది కదా. హనీ అమ్మ ఫోటో ఆమె డ్రాయింగ్ వేసుకున్నది చూడండి పాప. ఇది హనీ తన ఫోటో తానే గీసుకునింది. అంత న్యాచురల్ డ్రాయింగ్ వేస్తుంది పాప. మంచి టాలెంట్, బాగా చదువుతుంది, ఇప్పుడు డాక్టర్గా చదువుతుంది. ఏసఐ చిత్తం అయితే బాగా చదివి నీట్లో అమ్మాయికి సీట్ రావాలని నేను ప్రేర్ చేస్తున్నాను. అక్కోళ్ళ బెడ్రూమ్కి వెళ్దాం. ఇన్ని రోజులు ఎందుకు డిలే చేసిన అంటే అక్కలు అడగకుండా మనం అప్లోడ్ చేయకూడదని అడిగి చేద్దామన్నాను. అదే టైం దొరకలేదు నాకు. హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత బిజీ అయిపోయా. ఇది బెడ్రూమ్ అన్నమాట. చూడండి, అక్కోళ్ళ బెడ్రూము, ఏసీ. ఇక్కడ వచ్చి హనమ్మ తన స్టడీస్లో చాలా అవార్డ్స్ తీసుకునింది. అవన్నీ కొంచెం క్లీన్గా చూపించలేదు, కానీ అవన్నీ కూడా హనమ్మ అవార్డ్స్ అన్నమాట. అవి హనీ యొక్క అవార్డ్స్ ఇవన్నీ. బెడ్ రిలాక్స్గా పడుకున్నాను, కూర్చున్నాను. ఇదే అండి అక్కోళ్ళ ఇల్లు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మీ అందరి యొక్క ప్రార్థన బట్టి నా ప్రయాణం చాలా మంచిగా జరిగింది. ఫంక్షన్ కూడా ఏసయ్య గొప్పగా జరిగించారు. ముందు రోజు కూడా వర్షం ఉన్నింది, ఆ వర్షాన్ని మరుసటి రోజు ఆపేశారు.
ఈ గృహం అయితే మా అక్కది, అంటే రెండో అక్కది. పెద్ద అక్క కావల్లో ఉంది, రెండో అక్క చిన్నప్పటి నుండి కూడా మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్న వాళ్ళు. మా అక్క మేనమామ చేసుకున్నారు. మేనమామ తండ్రిలాగా, అక్క వచ్చి ఒక అమ్మలాగా. కార్తీక్ బాబుని కూడా పుట్టగానే మరి తెలిసినప్పటి నుండి ఇక్కడే చిన్నప్పటి నుండి పెళ్ళి మొత్తం కూడా అమ్మ అంటే కార్తీక్ బాబుకి అమ్మే తెలుసు మా అక్క. కాబట్టి ఇల్లే కార్తీక్ బాబు పెరిగింది. 2వ బెడ్రూమ్లో కార్తీక్ బాబు ఉన్న స్థలము. వాళ్ళకి ఒక పాప, అమ్మాయి ఇప్పుడు డాక్టర్కి చదువుతూ ఉంది. ఈ గృహంలో అక్క చాలా ప్రేమగా చూసుకుంటుంది. దేవుడు వాళ్ళకి ఒక మంచి ఇంటిని ఇచ్చాడు. మీ అందరి ప్రార్థన బట్టి, మహాకృపను బట్టి మరలా మేము తిరిగి ప్రయాణం వెళ్తున్నాము. యేసయ్య గొప్ప కార్యం చేసి తన దేవదూతలను మాకు కాపలా ఉంచి ఇంతవరకు కూడా ఆయన ప్రసన్నత మాత్రం ఉండి, మరి బ్రదర్ గారు రాలేదని మీరు అనుకోవచ్చు. బ్రదర్ గారికి టికెట్ కన్ఫామ్ అవ్వలేదు కాబట్టి నేను కళ్యాణ్ ఒకే సీట్లో ప్రయాణం చేశాము. వెళ్ళేటప్పుడు కూడా మాకు కన్ఫామ్ కాలేదు. మా ప్రయాణం అంతట్లో కూడా మీ యొక్క తోడు, మీ ప్రేమ నాకు తోడయ్యుండి, ప్రభు ప్రసన్నత నాకు తోడయ్యింది. ఈ ఇంటిని దేవుడు ఇంకా ఆశీర్వదించలాగిన మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. వీరు కూడా మారాలి. కార్తీక్ బాబుని వీళ్ళు సాకారు కాబట్టి కార్తీక్ బాబు కూడా పూర్తిగా మారాలి. ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.